మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారి అధిపతి కుజుడు. అయితే 2024 అక్టోబర్ 9 వరకు గురుగ్రహ ప్రభావంతో మేషరాశి వారికి జరగబోయే 10 ముఖ్య సంఘటనలు, 10 అదృష్ట యోగాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, ఈ సమయంలో మేషరాశి వారికి గురువు శనీశ్వరుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా అనేక అంశాలలో సానుకూలతలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయ వృద్ధితో పాటు ప్రాధాన్యం, ప్రభావం కూడా బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారం చేపట్టే సూచనలున్నాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి ఏమాత్రం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధాన గ్రహాలైన గురు, శని గ్రహాల శుభ సంచారం వల్ల ముఖ్యమైన ప్రయత్నాలు, ముఖ్యమైన వ్యవహారాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెరవేరి ఆశించిన ఫలితాలు ఇస్తాయి. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు. ఈ సమయంలో శుక్రుడి అనుకూల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో సన్నిహిత పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఏప్రిల్ 30న గురువు ధనస్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల మే నెల నుంచి ఈ జాతకుల జీవితంలో కీలకమైన ఘట్టాలు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ సునాయాసంగా విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితం సుఖమయంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. ఈ సమయంలో మీ జీవితంలో గొప్ప ఫలితాలు వస్తాయి. ప్రారంభ నెలల్లో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఆనందంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. గురుడి శుభ ప్రభావంతో కొత్త జంటలకు సంతాన భాగ్యం కలుగుతుంది. మొదటి 4 నెలలు కుటుంబంతో పాటు సమాజంలో కూడా మంచి గౌరవం లభిస్తుంది. కెరియర్ పరంగా అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సమయం. సూర్యుడు, గురుడు కలిసి గొప్ప రాజయోగాన్ని ఏర్పరచనున్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పులు చేయాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఏప్రిల్ నుంచి మే నెల వరకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యవహారాల్లో శుభ ఫలితాలు వస్తాయి. విదేశీ వ్యవహారాలు చేయాలనుకునే వారు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు సానుకూల మార్పులు వస్తాయి. శత్రువులు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని ఓడించలేరు. గురుని ప్రభావం వలన మేషరాశి వారికి కెరీర్ పరంగా శుభ సమయం ఉంటుంది. మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగు సూచన. మేషరాశి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, ప్రమోషన్లు ద్వితీయార్థంలో లభించును. కుటుంబ పరంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. శుభప్రదంగానే ఉంటుంది. మీ ఇంట్లో సంతోషకరంగా ఉంటుంది. మీరు కొన్ని విలాసవంతమైన సౌకర్యాలు పొందుతారు. మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. ఏదైనా కోర్టు సంబంధిత కేసులు పెండింగ్లో ఉంటే అవి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పనిలో విజయం సాధిస్తారు.
కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు. మీరు కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందుతారు. ఆర్థిక లాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో సుఖంగా గడుపుతారు. ఆర్థిక పరంగా మేషరాశి వారికి ఈ సమయంలో ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్, జూన్ మధ్య అక్టోబర్ నెలలో ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు 2024లో వ్యాపారపరంగా లాభదాయకంగా ఉండును. వ్యాపారం నందు విజయములు మరియు ధనలాభం కలుగును. మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకుంటే ఈ సమయంలో ఆర్థిక పరంగా పురోగతి సంతృప్తి కలుగుతుంది. ఆరోగ్యపరంగా జూన్ తర్వాత ద్వితీయార్థంలో ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మంచి ఆరోగ్యం కోసం ధ్యానం చేస్తే మంచిది. అలాగే బయట ఆహారం తగ్గిస్తే మంచిది. ప్రేమ జీవితం. మేషరాశి వారికి ఈ సమయంలో ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. మీకు తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలను నిర్వహించే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ పూర్వీకుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. మొత్తంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. గురుగ్రహ సంచారం చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. వీరికి ధైర్యం, కోపం చాలా ఎక్కువ. అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. మేషరాశి వారు కొత్త ఏడాదిలో ఊహించని లాభాలను పొందుతారు. అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. గత ఏడాదితో పోలిస్తే నూతన సంవత్సరంలో మంచి ఫలితాలు వస్తాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో మేషరాశి వారికి అదృష్టం రెట్టింపు అవడమే కాకుండా సమస్యలన్నీ దూరమవుతాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయం సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా బృహస్పతి సంచారం కారణంగా బ్యాంక్ బ్యాలెన్స్లో కూడా మార్పులు వస్తాయి. ఇక గత కొంతకాలం నుంచి శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం అనుకూలం. ముఖ్యంగా కుటుంబ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. ప్రేమ, వైవాహిక జీవిత పరంగా కలిసి వచ్చేటటువంటి సమయం. ప్రేమ విషయాలు సఫలీకృతమవుతాయని, అవివాహితులకు వివాహ యోగం ఉందని మేషరాశివారు ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు పొందుతారని, కుటుంబ సౌఖ్యము, ఆనందం కలుగుతుంది. ధనలాభము, వస్తులాభము వంటివి కలుగుతాయి. పాటించవలసిన పరిహారాలు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి మంత్రాలు, స్తోత్రాలు పారాయణం చేయాలి. మంగళవారం నాడు ఉపవాస దీక్షలు చేయాలి. నిరుపేదలకు వైద్య సహాయాన్ని అందించాలి. ఉలవలతో చేసిన వంటకాన్ని ఎక్కువగా స్వీకరించాలి. మంగళవారం నాడు ఉలవలను శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు 51 రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. వైఢూర్యము మరియు పగడము ధరించాలి. వైఢూర్యాన్ని మరియు పగడాన్ని దానం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.